ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మరాజ దశమి. యముడు అంటే అందరికీ భయం. యముడు పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైన వాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్ళిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించిన వాడు లేడు. అందుకే యముడిని యమధర్మరాజు అని, సమవర్తి అని కూడా పిలుస్తారు. ఏమిటి ఈ ధర్మరాజ దశమి ప్రత్యేకత? చైత్ర శుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుందని పెద్దలు మరియు శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమనివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ. ధర్మరాజ దశమి రోజున వినడం ఆనందంగా ఉంటుంది. ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్యాత్మిక జ్ఞానంలోని లోతును వేదాంతం అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామ జాబాలి నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామ జాబాలి చెబితే అన్నమాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది. ఎవరు ఈ నచికేతుడు? గౌతముని వంశానికి చెందిన వాజస్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యుగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజస్రవ తండోపతండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజస్రవణుడు ఆరోగ్యంగాను దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని బలహీనంగా దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలి వాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. తండ్రి దగ్గరకు వెళ్ళి, ఇలా నీకు పనికిరాని వాటన్నింటినీ దానం చేస్తున్నావు, సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటి మాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను అని తొందరపడి అన్నాడు. తానన్న మాటకు తండ్రి పశ్చాత్తాపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అన్నాడు. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలోనూ అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం కోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుని గమనించాడు యముడు. ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి వెళ్ళు అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. అన్నంత మాత్రాన, ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రానని ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలను ఇస్తున్నాను అన్నాడు యముడు. నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి,
నచికేతుడి 3 వరాలు యముడు 3 వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా నేను తిరిగి వెళ్తే మా నాన్న మీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు. రెండవది స్వర్గానికి చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు అంటాడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది. స్వర్గలోకేన భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు యముడు మొదటి కోరికకి తథాస్తు అన్నాడు. రెండవ దానికి యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. ఇక 3వ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి, నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు, ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి, వేరే ఏదన్నా కోరుకో, నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు. తనకి ఆ మరణ జ్ఞానాన్నే వరంగా పట్టడంతో నచికేతుడిని పట్టుదల తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయని భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటి. అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్ అంటే ఎంతో ఇష్టం. నచికేతుడి వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ 10-12 మంది పిల్లలు ఉంటే ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానంద. అంతేకాదు, ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త, లేవండి మేలుకోండి అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోవే. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.